యా అను క్యారీ ఆన్. హలో ఎవ్రీవన్, నా పేరు అనుపమ. నేను కెనరా బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. మాది హైదరాబాద్. నేను ఇప్పటికీ ఓ 4 సెక్షన్స్ అటెండ్ అయ్యాను. సో దీనివల్ల మంచి రిజల్ట్ చూస్తున్నాను, జరుగుతుంది కూడా. ఈ 21 days నాకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న నేను స్టేజ్ లో. సో అందుకోసమే అటెండ్ అవుతున్నాను. ఏ విధంగా ఇంపార్టెంట్? ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు? 21 days లో ఏం కావాలనుకుంటున్నారు? మైండ్ రిలాక్స్ అవ్వాలి, Hmm. ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, Hmm. కొంచెం ఏదన్నా కానీ లైట్ గా తీసుకోవాలి. Hmm. అలాంటి విషయాలు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ సెషన్ లో అలాంటివి చెప్తా, అలాంటివి నాలో ఇంజెక్ట్ చేస్తాం అనుకుంటున్నాను. కంపల్సరీగా. సో లాస్ట్ టైం అటెండ్ అయిన సెషన్స్ తాలూకు ప్రభావం ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ లో? బాగుంది. మధ్య మధ్యలో అనుకున్నా గానీ ఏంటి అనుకున్నా గానీ లేదు, అవి చాలా ప్రభావం చూపిస్తున్నాయి, అవుతున్నాయి. నేను ఆ క్షణం ఏమో రావట్లేదు, కుదరట్లేదు, అలా జరగట్లేదు అనుకుంటున్నా గానీ ఆ తర్వాత అది తెలుస్తుంది. ఓకే, ఒక క్షణం అంతే, బట్ తర్వాత బాగానే ఉంటది అని తెలుస్తుంది. ఎస్. ఇప్పుడు చైనీస్ బ్యాంబూ అని ఉంటది అనమాట, ఒకటి ప్లాంట్. ఓకే. అదేంటంటే స్టార్టింగ్ లోని ఒక కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ వరకు పెద్దగా పెరగదు, చిన్నగానే ఉంటది అది. ఓకే. కానీ సర్టెన్ టైం వచ్చేసరికి ఏమైందంటే అది ఒక్కసారి ఎక్కువ హైట్ పెరుగుతుంది అనమాట. ఈ ఈ మన సెషన్స్ కూడా అలాగే ఉంటాయి. 1 or 2 days లో అనిపిస్తుంది, ఏంటి మేడం చెప్తున్నారు, ఇది ఎంతవరకు పనిచేస్తుంది, అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, మేము ఏం చేయాలి, ఇది అసలు ఎలా ఉపయోగపడుతుంది అని కూడా అనిపిస్తుంది కొంతమందికి. కానీ అవి కరెక్ట్ గా విని అర్థం చేసుకొని లైఫ్ లో ఇంప్లిమెంట్ చూసుకుంటే, వావ్ ఇది నేనేనా, అసలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ నాలో అని అనిపిస్తుంది అనమాట. అలాంటి ఆశ్చర్యం ఈవెన్ ఐ ఫెల్ట్ మై సెల్ఫ్. ఓకే. వెన్ ఐ స్టార్టెడ్ ట్రాన్స్ఫరింగ్ మై సెల్ఫ్, నేనే ఆశ్చర్యపోయాను, అర్రే నిదాయన ఎంత అని. ఓకే. సో అటువంటి సర్ప్రైజెస్ మీ లైఫ్ లో కూడా మీరు చూస్తారు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్. యా. Thank you.